హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాగృతి రెడ్డి. సో ఈ వ్లాగ్ ఏంటి అంటే నా ప్రొడక్టివ్ డే అండి. ఎర్లీ మార్నింగ్ 7 to 11 వరకు నా డే అంతా ఎలా ఉంటుందో చూపిస్తాను. బాబు అయితే లేచాడు, పాప అయితే ఇంకా పడుకొని ఉంది. జాగృతి ఫుల్ డీప్ స్లీప్లో ఉంది. ఇంకా హయాన్ అయితే పొద్దున లేవగానే స్టార్ట్ చేస్తాడు. కొద్దిగా క్రాంకీగా ఉంటాడు, అది ఎందుకో అర్థమే అవ్వదు అసలు. తనని ఎంత బుజ్జగించాలని చూసా కూడా కొద్దిగా ఎందుకో యాక్టివ్ ఉండడు. ఎప్పుడు అది వద్దు ఇది వద్దు అని చికాకుగా ఉంటాడు. అది కొద్దిగా కంట్రోల్ చేయాలి. ఇప్పుడిప్పుడే కొద్దిగా అలవాటు అవుతున్నాడు. ఇంకొద్దిగా మేనేజ్ చేసేయాలి, తనని అంతా చేయాలి. ఇంకా స్కూల్కి వెళ్తున్నాడు కదా, నేర్చుకుంటాడని అనుకుంటున్నాను. బ్రష్ ఎలా చేయాలంటే అలా చేయాలంటున్నాడు. పదనాన్న బ్రష్ చేద్దామంటే వద్దమ్మా ఇప్పుడే అంటున్నాడు. చూడండి, మొహం అయితే ఎప్పుడు ముచ్చు మొహం పెట్టుకొని ఉంటాడు. ఇక నేను లేచేసరికి మా ఆయన అయితే 2 గిన్నెల్లో పాలు కాంచేసి కాఫీ పెట్టుకొని తను నాకు కాఫీ కలిపిచ్చాడనమాట. ఇక ఉల్లగడ్డలు ఉడకపెట్టేటప్పుడు ఎందుకు గ్యాస్ వేస్ట్ చేయడం అని చెప్పేసి అందులోనే మధ్యాహ్నం కావాల్సిన రసంని కూడా ఉడకబెడుతున్నాను. సో టమోటాలు ఉల్లగడ్డలు వేసి పక్కన అయితే బాండీలో ఆయిల్ పెట్టాను. ఇక అయితే ఇక్కడ జాగృతి లేవగానే వాళ్ళ డాడీ స్నానం నుంచి వచ్చి కూర్చొని ఉంటే తనని పలకరిస్తున్నాడు. మా మా అబ్బాయి పెద్ద అబ్బాయి ఇట్లుంటాడు, లేస్తే నా కూతురు చూడ ఎంత బాగా నవ్వుతుందో అని మా ఆయన అయితే వెక్కిరిస్తున్నాడు అనమాట. సో జాగృతి ఏమో వాళ్ళ డాడీ పార్టీ, హయానేమో నా పార్టీ అనమాట. సో మేమిద్దరం ఎక్కువ, వీళ్ళిద్దరు ఒక టీం లాగా ఉంటారు. సో లేవగానే ఇలా ఉంటుంది నా కూతురు అని చెప్పేస్తుంటే పక్క రూమ్ నుంచి హయాన్ వచ్చి నీకు దెబ్బలు డాడీ అంటున్నాడు. తనకు కొద్దిగా చాలా రోజులు 1 year వరకు మాకు దూరంగా ఉండేదాన, తనకి కొద్దిగా వాళ్ళ డాడీ నేను అంటే కొద్ది కోపం అనమాట. అదెందుకో అసలు అర్థం అవ్వదన్నమాట. పాప అయితే ఇంకా లేచేసి పెద్ద పిల్లోలలాగా లేచి నడుచుకుంటూ వచ్చేస్తుంది అనమాట. పాప అయితే చాలా యాక్టివ్ అండి. నాకైతే పాపతో ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది రాలేదు చిన్నప్పటి నుంచి. తనైతే బాగా సపోర్టివ్గా ఉంటుంది అనమాట. ఇకైతే నేను పూరీలోకి ఆలు కుర్మా చేస్తున్నాను. కుర్మా అంటే మసాలా టైప్ కాదు, బొంబాయి చట్నీ చేసుకుంటాం కదా ఆ టైప్లో నేను పూరీలోకి ఆలు బొంబాయి చట్నీ అయితే చేస్తున్నాను. ఇదైతే ఈజీ ప్రాసెస్ అండి. మీకు కానీ ఈ రెసిపీ కావాలంటే కింద అయితే కామెంట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, తొందరగా అయిపోతుంది అనమాట, ఎక్కువ టైం కూడా పట్టదు. ఇకైతే చట్నీ అయిపోయాక నేనైతే బాండీని షిఫ్ట్ చేసుకుంటున్నాను హై ఫ్లేమ్లోకి. ఎప్పుడైనా గుర్తుకు పెట్టుకోండి, పూరీలు పొంగాలి అంటే మనమైతే ఖచ్చితంగా ఆయిల్ని మంచి హీట్లోనే ఉండాలన్నమాట. నేనైతే పిండి నైటే కలిపేసి పెట్టుకున్నాను, ఎందుకంటే మార్నింగ్ పొద్దున్నే లేస్తానే పిండి కూడా కొద్దిగా నానడానికి టైం పడుతుంది కదా. సో అందుకనేసి పిండి పొద్దున్నే నైటే కలిపేసుకొని నానపెట్టేసుకున్నాను. ఇలా ఆయిల్ కవర్లో పెట్టుకోవడం వల్ల అయితే గోధుమ పిండి చాలా ఫ్రెష్గా ఉంటుంది. నేనైతే ఈ టిప్ మా అమ్మ దగ్గర నుంచి అయితే నేర్చుకున్నాను అనమాట. మీరు కూడా ట్రై చేసి చూడండి. బాక్స్లో పెడితే నల్లగా అయిపోతుంది, బట్ కవర్లో పెడితే ఎన్ని రోజులైనా కూడా నల్లగా పోదనమాట. ఇంకైతే చపాతీ పిండి అన్నీ ఉంటలేసేసుకుంటున్నాను. నాకైతే నా చిన్నప్పటి నుండి పూరి అంటే ఇష్టం అండి. బట్ ఏమైందో ఏమో కానీ పెళ్ళైన తర్వాత ప్రెగ్నెన్సీ రావడం వల్ల ప్రెగ్నెన్సీలో పూరి తింటే వామిటింగ్స్ అయ్యేది. సో దానివల్ల పూరి అయితే చాలా వరకు తగ్గించాను. అది కాక పూరి తినడం వల్ల నాకైతే తల మొత్తం తిరుగుతుంది అనమాట. ఏదో తల తిరిగినట్టు నీరసంగా ఉంటుంది. సో అందుకనేసి నేనైతే పూరి తినడం స్టాప్ చేశాను. కానీ ఇంత పొద్దున్నే 8 లోపు టిఫిన్స్ అవ్వాలంటే నేనైతే పూరి, చపాతి, దోశ, ఇడ్లీ ఇవే త్వరగా అవుతుంది కదా. అది కాక పిల్లలకి దోశ, ఇడ్లీ అయితే బాగా తింటారు కదా అనేసి నేనైతే అవి చేస్తాను. ఇక్కడ చూడండి, పాప పూరి అడిగితే బౌల్లో పెట్టిస్తే తీసుకొని వెళ్ళి ఎంత పద్ధతిగా తీసుకొని వెళ్ళి తింటుందో. ఇంకైతే మా ఆయన బాబుకి కొద్దిగా నెయిల్స్లలో మట్టి ఉంటే తీస్తున్నాడు అనమాట. ఏంటి అక్కడ కూర్చొని తీస్తున్నారు అనుకుంటారేమో. ఇంకా పిల్లలైతే మనం చెప్పిన ప్లేస్కి అయితే రారు కదండి, సో అక్కడే కూర్చొని తీస్తున్నాడు. ఇంకా పాప అయితే వాటర్ అడిగింటే గ్లాస్లో ఇచ్చానమాట, తీసుకెళ్ళి తాగేసి మళ్ళీ వెళ్తుంది తినడం కోసము. ఇంకైతే మా ఆయనకు పూరి పెట్టేశాను అనమాట. టైం అవుతుంది, దగ్గర 7:50 అలా అవుతుంది టైము. ఇంకైతే బాబు నేను పూరి చేస్తున్నానని చెప్పేసి వంట రూమ్లోకి వచ్చి పిండి అడుగుతున్నాడు. పిండి ఇస్తేమో పిండి కావాలంట, పూరి మాత్రం వద్దంట. తినకైతే చపాతీ పిండి అంటే ఎంత ఇష్టం అంటే మంత్లీ 5 kgs చపాతీ పిండి
తిని ఆడుకోవడానికే సరిపోతుందన్నమాట. అంత వేస్ట్ చేసేస్తాడు. ఏమన్నా అంటే ఏడుస్తాడనమాట. ఇంకైతే వాళ్ళ డాడీ చెల్లితో అయితే కూర్చొని పూరి అయితే తినేస్తున్నాడు. సో పిల్లలకి మా ఆయనకు పూరి పెట్టేసిన తర్వాత నేనైతే బాబుకి లంచ్ బాక్స్ కోసము చిన్న చిన్న పూరీలు చేస్తున్నానండి. నాకైతే చాలా గుర్తనమాట. మా అమ్మ ఈవినింగ్ వచ్చేసరికి పానీపూరి అని చెప్పేసి చిన్న చిన్న పూరీలు అనేవి చేసేసి మాకైతే పెట్టేసేది. సో నేనైతే పానీపూరీలు అనేసి చిన్నప్పుడు బాగా తినేదాన్ని. అదే అలవాటుతో బాబుకు కూడా పానీపూరిలాగా చిన్న చిన్న పూరీస్ లంచ్ బాక్స్కి అయితే పెడుతున్నాను అనమాట. ఈ కట్టర్ అయితే నేను ఫిల్టర్ కాఫీ పైన క్యాప్ ఉంటుంది కదా, ఆ క్యాప్ అయితే యూజ్ చేశాను. ఇక్కడ చూడండి, పాప నన్ను వెక్కిరిచ్చేస్తుంది. నేను అలా నించొని వంట చేస్తున్నానంట. వాళ్ళ డాడీ చెప్తుంటే చేసి చూపిస్తుంది. ఇకైతే మా పనమ్మ వచ్చి పొద్దున్నే గిన్నెలన్నీ తోమేసింది. తోమి అక్కడ బోర్లిచ్చి పెడితే తనైతే చూడండి నైఫ్నే పట్టుకోవాలని చూస్తుంది. కత్తులు ఎక్కడుంటే అక్కడికి పరిగెత్తుకుంటా పోయి పట్టేసుకుంటుంది. ఎక్కడ నాకు తిట్లు తెప్పించాలని ఎప్పుడెప్పుడా అని ఉంటుంది. ఇంకైతే బాబు ఇక్కడ పిండిని చూపిస్తున్నాడు. హనుమాన్ చేశానమ్మ చూడనేసి. ఇంకైతే మా ఆయన డ్యూటీకి వెళ్ళే టైంకి జాగృతి అయితే ఖచ్చితంగా షూ తెచ్చిస్తుంది వాళ్ళ డాడీకి. ఒక్కసారి చెప్పాడు వాళ్ళ డాడీ. అలా పనులు చెప్పడం పిల్లలకి మనం మంచిదే అనమాట. ఎందుకంటే పిల్లలు కూడా నేర్చుకుంటారు ఏది ఎప్పుడు చేయాలని. ఇంకా వాళ్ళ డాడీకి అయితే బాయ్ చెప్తుంది. డైలీ అస్సలు ఏడవరు, మంచిగా బాయ్ చెప్తారు. స్టార్టింగ్ కొద్ది రోజులు ఏడ్చేవాళ్ళు, కానీ తర్వాత అయితే నార్మల్ అయిపోయారు. ఒక్కొక్కసారి అయ్యానైతే అయితే డ్యూటీకి వెళ్ళొద్దు డాడీ ఆడుకుందాం అంటాడు. ఇకైతే నేను బాబుకి రుద్ది పెట్టిన పూరీలు అయితే కాలుస్తున్నాను. ఇంకా అదే చేస్తున్నాను. అది అయిపోయాక పిల్లలిద్దరిని కొద్దిసేపు కూర్చొని చెప్తుంటే పాప అయితే వంట రూమ్లోకి వెళ్ళేసి లైటర్ తెచ్చుకునింది. ఇవ్వమ్మా అంటే అసలు నాదంటే నాదంటది. మా బాబు అయితే నేను వీడియో తీస్తున్నానని హాయ్ ఫ్రెండ్స్ అంటున్నాడు. చూడండి ఎంత మెలికలు పడుతుందో, ఎన్ని కథలు చేస్తుందో. ఇకైతే పొద్దున్న లేచినప్పటి నుంచి జలుబు ఎక్కువైందనమాట. 2-3 డేస్ అయినా కూడా జలుబు తగ్గట్లేదు, చాలా ఎక్కువైపోయింది. నేను తన స్టిక్కర్ పెడుతున్నానని చెప్పేసి తను కూడా నా స్టిక్కర్ పిక్కాలని చూస్తుంది చూడండి. ఇక మా ఆయన్ని ఆఫీస్కి పంపించాక ఈ వంట రూమ్లోకి వస్తే ఉంటుందండి. అబ్బా పిచ్చెక్కిపోద్ది. అంతా క్లీన్ చేసుకొని నేనైతే స్నానానికి వెళ్తాను అనమాట. అయితే ఈ కిచెన్ క్లీన్గా ఉంటే ఎంత వర్క్ అయినా చేయబుద్ధి అవుతుంది, లేకపోతే అస్సలు చేయబుద్ధి అవ్వదు. వంట రూమ్లోకి రాబుద్ధి అవ్వదు అనమాట. సో మ్యాక్సిమం అన్నీ ఒక చోటుకి పెట్టేసుకొని అంతా క్లీన్ చేసేసుకుంటాను అనమాట. పాప అయితే అస్సలు ఇంకా నడుము దిగదండి, సతాయిస్తుంది తనకు. ఇంకైతే పొద్దున్నే లేచేసింది కదా, లేచాక వాళ్ళ డాడీ అన్న తినేటప్పుడు ఒక చిన్న పీస్ ఆఫ్ పూరి అయితే తినిందనమాట. పూరి తినడమేమో కానీ ఎక్కువ వాటర్ తాగుతుంది. వాటర్ అంటుంది. వాటర్ అయితే చాలా బాగా తాగుతుందండి. మంచి గ్లాస్తో తాగేస్తుంది. ఇప్పుడు నేను ఎత్తుకునేదాన్ని నేనే తాపించానమాట. సో ఇదైతే మా బాబు మిగిలించిన పూరి అనమాట. ఆ పూరి నేను తినేసి లంచ్ బాక్స్కి పెట్టేసి పూరీస్ అన్నీ అయిపోయి ఇకైతే ఇలా క్లీన్ చేసుకున్నానండి వంట రూమ్ అంతా. కొద్దిగా విండో నుంచి లైటింగ్ ఎక్కువ రావడం వల్ల మీకైతే షాడో కనిపిస్తుంది అనమాట. చూడండి మళ్ళీ వాటర్ అడుగుతుంది. వాటర్ ఏమో అని నేను ఇస్తే కాదంట, నా మొబైల్ పౌచ్ మొబైల్ ఎక్కడైనా దొరికితే చాలు తీసుకెళ్ళిపోయి ఇస్తుంది అనమాట. దాని లోపల మొబైల్ ఉందనుకొని తీసుకెళ్ళిపోతుంది. ఇకైతే పిల్లలిద్దరికి స్నానం చేపించి అయితే వస్తానండి. చెత్తబండి వస్తుందని బయటికి వెళ్ళి చూస్తుంది. ఇకైతే స్నానం చేసేసి బాబుని స్కూల్కి పంపించేసి లంచ్ బాక్స్ పెట్టేసి బాబుని స్కూల్కి పంపిద్దాం. పిల్లలిద్దరిని స్నానానికి తీసుకెళ్ళాను కదండి. ఇందాక మా బాబు చేతిలో ఒక పిండి చూసారు కదా, గోధుమ పిండి. అంత పిండిలో నుంచి ఒక్క ఉంట పిండిలో నుంచి ఇంత రబ్బర్ లాంటి సబ్స్టెన్స్ దొరికిందండి. మా బాబు అయితే అంతసేపు ఆడుకుంటూ ఉన్నాడు బాత్రూంలో గోధుమ పిండిని. కానీ లాస్ట్కి అయితే ఇదైతే మిగిలిందనమాట. అది ఎంత కరిగించినా కూడా కరగలేదు. ఈరోజైతే మా బాబు వాళ్ళ స్కూల్లో, అదే హయాన్ వాళ్ళ స్కూల్లో ఫాదర్స్ డే ఫంక్షన్ అనమాట. ఫాదర్స్ డే సెలబ్రేట్ చేస్తున్నారు. సో ఇదైతే డ్రెస్ వేస్తున్నానండి. ఇది మా డాడీ సంక్రాంతికి తెచ్చాడనమాట. సో తెచ్చినప్పటి నుంచి ఎప్పుడు వేయలేదు. సంక్రాంతిలో 2 డ్రెస్సెస్ యూస్ చేశాడు, కానీ ఇంకా ఈ డ్రెస్సెస్ అయితే వేసుకోలేదు. సో అవైతే మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చాను. ఇంకైతే ఫాదర్స్ డే ఫంక్షన్ కదా అనేసి ఇదైతే వేస్తున్నాను. చూడండి నేనైతే
కెమెరా పెట్టుకుని ఉంటే వీడియో కోసమని, తను దాన్ని తీసుకోవాలని ఎంత ప్రయత్నిస్తుందో. అల్లరి కాదు, వీళ్ళిద్దరిని ఒక చోట పెట్టుకొని పని చేయాలంటే చాలా కష్టమండి. నాకైతే చాలా వరకు కింద ఆంటీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు కాబట్టి నాకైతే కొద్దిగా ఇబ్బంది అనిపించదు. పాప అయితే ఎక్కువసార్లు కిందనే ఉంటుంది ఎక్కువసేపు. ఇంకా పాపకు ఫుడ్ తినిపించి పాలు తాపించి అయితే నేను కింద ఇస్తానన్నమాట. ఈరోజైతే ఏమో పైనే ఉంది, కిందికి వెళ్దామా అంటే వద్దనిందనమాట. అందుకనేసి ఇంకా అయాన్ని రెడీ చేస్తూ తనని కూడా అలానే ఉంచేసానమాట. స్టిక్కర్స్తో ఆడుతుంది. బాబుకైతే అస్సలు డ్రెస్ వేయించుకోవాలి అంటే ఈ పిల్లలు అస్సలు వినరు కదా. ఒక్క డ్రెస్ వేయడానికి నాకైతే దగ్గరగా 20 to 15 మినిట్స్ పట్టిందన్నమాట. 15 to 20 మినిట్స్ పట్టింది. ఇది దీనిపైకి వచ్చిన షార్ట్ అయితే టైట్గా ఉందన్నమాట. అది కాక అది షార్ట్ లాగా ఉంది కదా, ఫంక్షన్కి షార్ట్ ఏం బాగుంటుందని చెప్పేసి బర్త్డే రోజు వేసిన ప్యాంట్ అయితే ఇది వేస్తున్నాను. బ్లాక్ అయితే సెట్ అవుతుంది కదా అని. నాకైతే అంత సెట్ అవ్వలేదేమో అనిపించింది, బట్ ఆ తర్వాత చూస్తే మాత్రము చాలా బాగుండిందనమాట. ఏమో ఈరోజు జాగృతి బుద్ధిగా పద్ధతిగా ఆడుకుంటుంది. మేబీ వీడియో తీస్తున్నానేమో. చూడండి, తన గజ్జలు పీకేసుకొని దాన్ని అయితే చేతిలో పట్టుకొని ఆడిస్తుంది. ఇంకైతే బాబుకి లంచ్ బాక్స్ కోసం అనేసి స్నాక్స్ పెడుతున్నాను. లంచ్ బాక్స్కి పూరి పెట్టాను కదా. సో మార్నింగ్ తను 9:30 అలా స్కూల్కి వెళ్తాడండి. సో వాళ్ళకి క్లాస్ టీచర్స్ 11:30 అలా మార్నింగ్ స్నాక్ తినిపిస్తారు. 1కి అలా లంచ్ తినిపిస్తారు. తర్వాత 3కి స్నాక్ టైం అనమాట, ఈవినింగ్ స్నాక్ టైము. సో 2 స్నాక్స్, 1 లంచ్ బాక్స్ అయితే పెడతాను. సో లంచ్ బాక్స్కి అయితే యాపిల్ పెడుతున్నాను. యాపిల్ అయితే కట్ చేస్తుంటే పాప కూర్చొని నాతో పాటు తింటుందన్నమాట. సో పొద్దున పూరి కొద్దిగా తినింది కదా, సో నేను కూడా ఫీడింగ్ స్టాప్ చేశాను. దానివల్ల తను ఏదైనా ఫుడ్డే తీసుకోవాల్సిందే కాబట్టి నేను ఏదైనా చేస్తూ ఉన్నప్పుడు తనకు ఒక పీస్ ఇస్తాను. సో అలా అయితే కొద్దిగా అన్నీ తింటుంది కదా అనేసి సో నేను యాపిల్ కట్ చేస్తూ పాపకైతే ఇస్తే తనైతే ఆ పీస్ అంతా కంప్లీట్ చేసిందండి. నేనైతే లంచ్ బాక్స్ పెట్టేసేలోపు సో నేనైతే తనని గోడ పైన కూర్చోబెట్టా కూడా నేను కొద్దిగా చూసుకుంటూనే ఉన్నాను. అట్లేం టెన్షన్ ఏం పడకండి, మీరైతే వీడియో చూస్తే నేనైతే జాగ్రత్తగానే కూర్చోబెట్టుకొని ఉన్నానన్నమాట. సో వెనకలందు వేడివి ఏమి లేవు. తను ముట్టుకోవడానికి గ్యాస్ స్టవ్ కూడా దగ్గరగా లేదనమాట. సో స్టవ్ మీద ఏం లేవు, ఏవి పట్టుకోవడానికి ఏం లేవు కాబట్టి తనను అలాంటి సేఫ్ ప్లేస్లో అయితేనే కూర్చోబెడతాను. ఇక ఏం చేయను, కిందికి వెళ్ళమ్మా ఆంటీ దగ్గరికంటే అస్సలు వెళ్ళలేదనమాట ఈరోజు. అందుకనేసి నేనైతే పట్టుకొని కూర్చొని ఉన్నాను. పూరీలోకి కుర్మా పెట్టి పూరీలు అయితే పెడుతున్నాను అనమాట. సో ఇంకో స్నాక్ అయితే బిస్కెట్స్ పెట్టాను. మైదా బిస్కెట్స్ నార్మల్వే, అంటే గుడ్డే అలాంటివి కాదు, బేకరీలలో దొరుకుతాయి కదా అలాంటి బిస్కెట్ పెట్టాను అనమాట. ఇంకేం చేయను, ఈరోజు కొద్దిగా లేచేసరికి లేట్ అయిపోయింది. 2 ఫ్రూట్స్ అయితే బాగుండదు అనేసి నేనైతే ఒక ఫ్రూట్ ఒక స్నాక్ పెట్టాను. ఇంకా పిల్లలిద్దరికి పాలు ఇచ్చేద్దామనేసి పాలైతే కాంచుతున్నాను అనమాట. సో 8కి అలా తిన్నాడు కదా బాబు టిఫిన్. ఇంకా నేనైతే పాలు కాంచే టైంకి 9:30 అలా అయిందనమాట. 9:30కి అయితే ఇలా పాలు అనేసి ఆల్రెడీ పాలు కాంచినవే ఇంకో రెండోసారి వాటర్ పోసి కాంచుతున్నాను అనమాట. పాలు తాగుదురా జాగృతి అనగానే కింద ఉన్న గ్లాస్ తీసేసుకొని అమ్మ పాలివ్వు అంటది. వాళ్ళ అన్నం ఉంటే హుషారుగా ఉంటుంది, అదే హయాన్ లేకపోతే ఎప్పుడు ఏడుస్తూ ఉంటుంది. మేబీ పిల్లలంతేమో. నేనైతే ఈ మధ్య బూస్ట్ ఇంకా చక్కెర బదులు బెల్లం యూస్ చేస్తున్నాం అనమాట. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మేమైతే షుగర్ చాలా వరకు తగ్గించాము. బెల్లంతోనే ఎక్కువ స్వీట్స్ కానీ లేకుంటే ఇలా పాలు టీలలో కూడా బెల్లమే కలుపుకొని తాగుతున్నాం. పిల్లలకు కూడా బెల్లం పౌడర్ వేసి నేనైతే పాలు కల్పిస్తున్నాను. సో పాలు ఇలా బూస్ట్ బెల్లం వేసిన తర్వాత వేడి పాలు వేస్తే బూస్ట్ అనేది మంచిగా కరుగుతుందనమాట. సో ఇకైతే ఇద్దరు పిల్లలు కూర్చున్నారు గ్లాసెస్ పట్టుకొని. జాగృతి ఇల్లు పీకి పందిరి వేయడంలో ఫస్ట్ ఉంటుంది. నాకైతే ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ గిన్నెలు పెట్టుకోవడానికి కింద ఇచ్చారనమాట. గిన్నెలన్నీ కిందే దొరుకుతాయి. ఇక జాగృతి అయితే అవన్నీ తీసుకెళ్ళిపోయి ఆ రూమ్లలో పెట్టేస్తుంది. ఇకైతే రామ పాలు తాగుదురంటే ఇద్దరు పోటాపోటీగా తాగుతున్నారు. మా బాబు అయితే నాకు మీసాలు వచ్చాయి చూడమ్మా అనేసి చూపిస్తున్నాడు. వాళ్ళన్న తాగుతుంటే తను తాగుతుంది, లేకపోతే అస్సలు తాగదండి.
వాళ్ళన్న లేకుంటే నేనైతే 33 చెరువులు నీళ్లు తాగాలి ఆ పిల్లకి పాలు తాపియాలంటే. సో అందుకనేసి ఇద్దరికి ఒకేసారి పాలు తాపిస్తాను. తనైతే నా దగ్గర ఉంటే, లేదు పొద్దున్నే కిందికి వెళ్ళిపోయిందంటే తర్వాత 10కి అలా పాలు తాపిస్తానమాట. చూడు పాలు అయిపోయాక కూడా పాలు అడుగుతుంది. చాలా వరకు నా వీడియోస్ చూసిన వాళ్ళందరూ అడుగుతారు కదా, పాపకి ఏంటి అసలు జుట్టు అలా వదిలేస్తారు అని అనుకుంటారు షార్ట్స్లలో వీడియోస్లలో చూసిన వాళ్ళు. తనకెంత ఇప్పుడిప్పుడే జుట్టు కొద్దిగా పిలకకు అందుతుందండి. పిలక వేస్తే అస్సలు ఉంచుకోదు, పీకి పడేస్తుంది అనమాట. సో మీరే ఇప్పుడు చూస్తున్నారు కదా, నేనైతే పిలకలేసి స్కూల్కి అయితే వెళ్తానమాట. పిలకలేసి వెళ్ళేసరికి ఇంటికి వచ్చి బాబుని ఇంటి దగ్గర స్కూల్ దగ్గర వదిలిపెట్టి ఇంటికి వచ్చేలోపు పిలకలైతే 2 పీకి చేతిలో పెట్టేస్తుంది రబ్బర్ బ్యాండ్. వెళ్ళి దండం పెట్టుకున్నాను అంటే చూడండి ఎంత బుద్ధివంతుడుగా పెట్టుకుంటున్నాడు. మధ్యలో ఈ జాగృతి అయితే వెళ్ళిపోయి చూడండి ఎంతలా గోవిందలు పెట్టేస్తుంది. ఇకైతే పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళాక నేనైతే 9:30కు 10కి అలా దీపారాధన చేసుకుంటానండి. ఎందుకంటే పొద్దున పూట అవ్వదు అసలు, అన్ని పనులు బిజీగా ఉంటుంది. ఇంకైతే కుంకుమ పెట్టుకున్నానా అంటే మా బాబు చూడండి కుంకుమ ఎలా పెట్టేసుకున్నాడో, పెద్ద తిలకం పెట్టేసుకున్నాడు. సో టైం అయితే 9:30 అలా అయిందండి. సో పక్కనే అనమాట, ఇంటికి కొద్దిగా ఒక 500 మీటర్స్లో స్కూల్ అయితే ఉందండి. మా ఇంటి బ్యాక్ సైడే అనమాట. సో వాకబుల్ డిస్టెన్స్లో నేనైతే వెళ్ళి అవన్నీ స్కూల్ దగ్గర వదిలేసి వస్తాను. సో ఇకైతే నేనైతే కీ కూడా పెట్టానండి, జస్ట్ లాక్ పెట్టుకొని పోతాను. తిను చూడండి పెద్ద చదివే పిల్లలాగా దేవుని దగ్గర ఉండే బుక్ తీసుకొని వచ్చిందనమాట. నిన్న సాయంత్రం పిల్లలు ఆడుకుంటూ బ్యాగ్లో ఉండే బుక్స్ ఇంకా స్లేట్ అవన్నీ పీకేశారనమాట. అవైతే నేను చూసుకోలేదు. ఇప్పుడు బ్యాగ్ తీసుకుందామని చూస్తే అలకంగా ఉండింది. ఇంకా అందుకనేసి బ్యాగ్లో బుక్ స్లేట్ పెడుతున్నాను. కొత్త బుక్స్ అయితే ఇచ్చారండి. సో వాటికైతే వ్రాపర్ చేయాలి. సండే చేద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే నేను మా ఆయన ఇద్దరం ఉంటాం కదా, సో అప్పుడైతే కొద్దిగా ఫాస్ట్గా వర్క్ అయిపోతుంది పిల్లలిద్దరితో. నా వల్ల ఒక్కటే అవ్వదని చెప్పేసి మా ఆయన హెల్ప్ తీసుకుందాంలే, సండే రోజు బుక్ షీట్స్ వేద్దామనేసి అనుకున్నాను. ఇకైతే పాప చూడండి మేము వెళ్తున్నామనేసి తను కూడా తన షూ తీసుకునిందనమాట. హైయన్ షూస్ అయితే కింద ఉంటాయి, పిల్లలతో ఆడుకొని తనైతే కిందనే వదిలిపెట్టి వస్తాడనమాట. చూడండి ఆంటీని పిలుస్తున్నాడు, అజ్జిరా జాగృతిని తీసుకొని నేనైతే స్కూల్కి వెళ్తాననేసి. సో స్కూల్ అయితే దగ్గరే కానీ రోజు తీసుకెళ్తే పాప తనకేమవుతుందేమో కానీ నాకైతే నడుము వచ్చేస్తుంది అనమాట. ఒక్కొక్కసారి హయాన్ కూడా కొద్ది దూరం వెళ్ళగానే ఎత్తుకోమని అంటాడు. ఇదేనండి హయాన్ స్కూల్ అనమాట, ఎలైట్ పబ్లిక్ స్కూల్. మేమున్న ఏరియాలో, మేము ఉండేది ఒక విలేజ్లో అనమాట. ఇంకా ఆ విలేజ్లో మంచి పెద్ద స్కూల్ అంటే ఇదే అనమాట. సో ఇంకేం చేద్దాం, తప్పదు కదా మనకి. ఫస్ట్ స్టాండర్డ్ వరకు ఏదో ఒక స్కూల్ అయినా పర్లేదు అని చెప్పేసి నేనైతే ఈ స్కూల్లో అయితే వదిలానమాట. ఇక్కడ చూడండి ఈరోజు ఫాదర్స్ డే కదా, సో పిల్లలందరూ బాగా రెడీ అయి ఉన్నారు. సో నేనైతే డైలీ వెళ్ళే క్లాస్ రూమ్ దగ్గరికి వెళ్ళాను. బట్ ప్రజెంట్ అయాన్ క్లాస్ రూమ్ అయితే ఆ పక్కకు చేంజ్ చేశారంట. సో అది తెలిసి ఆంటీ వచ్చి అయాన్ని పిలుచుకొని వెళ్ళారనమాట. సో నేను బాబుని వదిలిపెట్టి ఇంటికి వచ్చేసరికి చూడండి పిలక చెప్పానా నేను వదిలిపెట్టి వచ్చేలో పీక్కుంటుందని చెప్పేసి పైన పిల్లక పీకేసిందనమాట. నేను వచ్చేసరికి ఆంటీ అయితే జాగృతికి ఓట్స్ ఉప్మా తినిపిస్తూ ఉండింది. సో నేనైతే ఇంకా ఏం తీసుకెళ్ళలేదు, తినింది లేనందు చాలు అని అంటే నేనైతే సైలెంట్ అయిపోయాను. చూడండి తను తింటూ ఎంత అల్లరి చేస్తుందో ఏమో, తనంతకు తనే తింటుందనేసి ఈ మధ్య ప్లేటు స్పూన్ తనకే ఇచ్చేసి వదిలేస్తున్నాను అనమాట. అక్కడైతే అక్కవి ట్యాబ్లెట్స్ ఉంటే ఆ ట్యాబ్లెట్స్ తీసుకొని వచ్చి చూపిస్తుంది, ఇట్లా వేసుకోవాలంటే ఏ విధంగా వేసుకోవాలో చెప్పు జాగృతి అంటే చూడండి ఎంత బాగా చూపిస్తుందో. కొద్దిసేపు పాప ఆడుకుంటుంది కదా కింద అనేసి నేనైతే పైకి వెళ్ళేసి పొద్దున వాషింగ్ మిషన్లో మా ఆయన అయితే బట్టలు వేసాడనమాట. తన జీన్స్ ప్యాంట్స్ అవన్నీ ఆరేద్దామనేసి పైకైతే వచ్చాను. నిన్న ఆరేసిన బట్టలన్నీ తీసేసి ఇవైతే జీన్స్ ప్యాంట్స్ ఆరేస్తున్నాను. ఎంత చేసినా ఇంట్లో పని అయితే ఉంటూనే ఉంటుంది. అసలు ఎలా చేసేవాళ్ళు ఏమో కానీ మన పెద్దవాళ్ళు, ఇప్పుడైతే నాకు అనిపిస్తుంది ఇంత పనిని మనం స్కూల్ నుంచి కాలేజ్ నుంచి వచ్చేలోపు చేసి పెట్టి మళ్ళీ మనకి స్నాక్స్ అవన్నీ చేసేవాళ్ళు కదా. సో ఇప్పుడు ఆ సిచ్యువేషన్ని నేను ఫేస్ చేస్తుంటే నాకు అర్థమవుతుంది. ఇంకైతే పాప పైకి వచ్చింది ఏడుస్తుందని ఆంటీ చెప్పింటే తీసుకొని వచ్చాను పైకి. చూడండి ఎంత
క్రాంకీగా ఉందో. సో తనని కొద్దిగా సంధానించి నేనైతే తనని నిద్రపుచ్చేసరికి 11:30 అలా అయిందనమాట. ఇంకైతే మా ఆయన చూశారు కదా నా డైలీ రొటీన్. సో ఇదేనండి నా డైలీ రొటీన్. మీకు కానీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ఉంటుందని అనుకుంటున్నాను. మరైతే ఇక ఉంటానండి. బాయ్ బాయ్.